భారతదేశంలో ఒక ఆలయముంది. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయం. కాని అది కేవలం సంపదతో కాదు, రహస్యాలతో కూడా నిండిపోయింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం. ఇక్కడ ఒక తలుపుంది. దాన్ని ఎవ్వరూ తెరవలేకపోయారు. అది బీ వాల్ట్. ఆ తలుపు వెనుక ఏముంది? ధనం, శక్తి లేక ప్రమాదం? ఈరోజు మనం ఈ ఆలయ రహస్యాలను తెలుసుకుందాం. ఈ ఆలయం చరిత్ర చాలా పురాతనమైనది. పురాణాల ప్రకారం ఈ ఆలయం వేల సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు లార్డ్ విష్ణు. ఆయన ఇక్కడ అనంత శయనంలో ఉన్నారు. అంటే ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటూ. ఆయన నాభి నుండి బ్రహ్ముడు జన్మించాడు అని నమ్మకం. అందుకే ఆయనను పద్మనాభుడు అని పిలుస్తారు. ఈ రూపం ఈ విశ్వసృష్టికి సంకేతం. ఈ ఆలయాన్ని అత్యంత గౌరవంగా చూసినవారు త్రావన్కోర్ రాజులు. 1729లో మార్తాండవర్మ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. కాని అతను చేసిన పని చాలా ప్రత్యేకం. తన రాజ్యాన్ని దేవుడికి అంకితం చేశాడు. అతను చెప్పిన మాట, ఇది నా రాజ్యం కాదు, ఇది పద్మనాభుడి రాజ్యం. ఆ రోజునుంచి రాజులు తమను సేవకులుగా భావించారు. 2011లో భారత సుప్రీంకోర్టు ఆదేశంతో ఆలయంలోని గదులను తెరిచారు. అప్పుడు కనిపించినది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బంగారు విగ్రహాలు, వజ్రాలు, పురాతన నాణేలు, వేల సంవత్సరాలుగా దాచిన సంపద. అంచనా విలువ లక్షల కోట్ల రూపాయలు. ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయమయ్యింది. అన్ని గదులూ తెరిచారు. కాని ఒక్క గది మాత్రం ఇప్పటికీ మూసే ఉంది. అది బీ వాల్ట్. ఈ తలుపు చాలా విచిత్రంగా ఉంది. దానిపై ఎలాంటి తాళం లేదు, కాని నాగబంధం ఉంది. పురాణాల ప్రకారం ఈ తలుపును కేవలం ఒక ప్రత్యేక మంత్రంతోనే తెరవాలి. అది గరుడ మంత్రం. తప్పుగా తెరిస్తే భారీ ప్రమాదం జరుగుతుందని నమ్మకం. కొంతమంది చెబుతున్నారు లోపల అపారమైన శక్తి ఉందని. ఇంకొంతమంది చెబుతున్నారు సముద్రానికి వెళ్లే రహస్య మార్గం ఉందని. కాని నిజమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ ఆలయం కేవలం సంపద కాదు, ఇది భక్తి, విశ్వాసం. ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడికి వస్తారు, శాంతి కోసం, ఆశ కోసం. ఈ ఆలయం మనకు ఒక విషయం చెబుతుంది: సంపద కంటే విశ్వాసం గొప్పది. రహస్యాలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి. ఇది శ్రీ పద్మనాభస్వామి ఆలయం కథ. ఈ ఆలయం కేవలం ధనంతో కాదు, రహస్యాలతో కూడా నిండిపోయింది. బీ వాల్ట్ ఇంకా ఒక ప్రశ్నగానే ఉంది. మీరేమనుకుంటున్నారు? అందులో ఏముంది? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.